హాయ్ హలో అందరికీ నేను మీ సంతుమహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అమ్ము అన్నప్రాసన వ్లాగ్ ఈ రోజు అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఈరోజు వ్లాగ్లో మీకున్న డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను. అంటే మీరు చాలామంది అడుగుతున్నారు, అమ్ముకి 6th మంత్ వచ్చింది కదా, ఇంకా అన్నప్రాసన చేయలేదా, లేదంటే ఎప్పుడు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఇలా ఎన్నో క్వశ్చన్స్ రేజ్ చేశారు కదా. సో వాటన్నిటికీ ఈరోజు అయితే నేను మీకు క్లారిటీ ఇస్తాను. ముందుగా అయితే మేము అమ్ము అన్నప్రాసన తిరుపతిలో చేయాలనుకున్నాము. సో అందుకనే తిరుపతి వచ్చాము. అమ్మ అన్నప్రాసన కోసం ప్రత్యేకించి కాదు, కానీ మేము మా హస్బెండ్ ఎప్పటి నుంచో, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా అనుకుంటున్నారు తిరుపతి వెళ్ళాలి అని. సో అన్ని పనులు ఒకేసారి అయిపోతాయని చెప్పి మేమైతే తిరుపతి రావడం జరిగింది. సో మేము మార్నింగ్ 10కి అలాగా మేము ఉన్న రూమ్ దగ్గర నుంచి పురోహిత సంఘం అని ఒకటి ఉంటుందన్నమాట కొండపైనే. సో అక్కడికైతే స్టార్ట్ అవుతున్నాము. అలానే మేము ఉన్న రూమ్ దగ్గర నుంచి ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి అక్కడికి వెళ్ళడానికి. అంటే కొండ మీద ఉంటాయి కదా, అక్కడక్కడ ప్లేసెస్ తిరగడానికి ఫ్రీ బస్సెస్. సో ఆ బస్సు అయితే ఎక్కి మేము పురోహిత సంఘంకి అయితే వెళ్ళాము. ఇక్కడే అన్నప్రాసన కానీ లేదా ఇంకేదైనా పిల్లలకి సంబంధించినవి కానీ పెళ్ళిళ్ళు కానీ చేయాలంటే ఇక్కడే చేస్తారు. గుర్తుంచుకోండి, ఎవరైనా చేయాలి అనుకునే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. పురోహిత సంఘం అని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి చేయాలి మనం ఏది చేయాలనుకున్నా సరే. అంటే పిల్లలకి చెవులు కుట్టించాలనుకున్నా, ఇలాగ అన్నప్రాసనలైనా పెళ్ళిళ్ళైనా ఇంకేదైనా ఉన్నా కూడా సో ఇక్కడే చేస్తారు. నేను అమ్ముని రెడీ చేయకుండా, అంటే అమ్ముకి లంగా జాకెట్ వేయాలి కాబట్టి నేను నార్మల్ డ్రెస్లోనే అమ్ముని అయితే తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళాక అమ్ముకి చేయించేద్దాంలే అనుకున్నాను. ఇక్కడికి రాగానే పంతులు ఉంటారు అక్కడ. సో వాళ్ళని మనం ఏం చేయాలి అనుకుంటున్నాం వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు. సో మమ్మల్ని అయితే ఫస్ట్ అడిగారు, మీరు అన్నప్రాసనకి కావాల్సినవి తెచ్చుకున్నారా అని. అయితే మేమేం చెప్పామంటే ఇక్కడ పర్టికులర్గా అన్నప్రాసన చేయడానికి ఏం కావాలో మాకు తెలియదు కాబట్టి మేము మీ దగ్గరికి వచ్చిన తర్వాతే తీసుకోవాలనుకున్నామంటే, సో అక్కడ ఉన్న పంతులు గారు మాకు ఒక లిస్ట్ అయితే చూపించి ఇవన్నీ తెచ్చుకోండి అని అయితే చెప్పారు. అండ్ అలానే అన్నప్రాసనకి మెయిన్గా అమ్ముకి పరమాన్నం పెట్టాలి కదా. సో అది మన ఇంటి దగ్గర అయితే మనం ప్రిపేర్ చేసుకొని వెళ్ళగలం, కానీ మేముంది కొండ మీద కాబట్టి ఎలానో మాకు తెలీదు. మేమేమనుకున్నామంటే అక్కడ ఏదో ఒక రెస్టారెంట్స్ ఉంటాయి కదా, సో ఎంత కొంత మనీ ఇస్తే చేసిస్తారులే అనుకున్నాం. కానీ సరే ముందైతే వెళ్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాము. అయితే మాకు పంతులు గారు ఏం చెప్పారంటే అక్కడ అన్నదానం జరుగుతుంది కదా కొండ మీద, సో అక్కడికి వెళ్తే మీకు పరమాన్నం ఇస్తారు, అది తెచ్చుకోండి అని చెప్పారు. అండ్ కొన్ని సామాన్లు కూడా మాకు లిస్ట్ అయితే చూపించారు. అవన్నీ తీసుకురావడానికి మా హస్బెండ్ అయితే వెళ్ళారు. సో ఆయన వచ్చేసరికి నేను అమ్ముకి లంగా జాకెట్, అంటే పైన జాకెట్ ఒకటి వేయకుండా లంగా వేసేసి మిగతావి చైన్ అవి పెట్టేశాను. కానీ అమ్ము ఆ డ్రెస్లో చాలా చిరాకు చేసుకుందన్నమాట. నిద్ర వస్తుంది ఒకవైపు, ఇంకోవైపు డ్రెస్సింగ్ అమ్ముకి నచ్చలేదు. నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు. నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా అమ్ముని మెయింటైన్ చేయాలి అంటే. అసలు అమ్ము ఎప్పుడు కూడా విసిగించదు, అంత విసిగించింది నన్ను ఆ రోజు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఎత్తుకొని కొంచెంసేపు ఆడించారు. ఇంకా ఈలోగా అయితే మా హస్బెండ్ కూడా కావాల్సినవన్నీ తీసుకొని అయితే వచ్చేసారు. ఇంకా ఇక్కడ అన్నప్రాసన అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ అవన్నీ తెచ్చుకున్న తర్వాత మనం ఒక టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది మాకు 200 పడింది. 200 ఒక టికెట్ ఇస్తారు. దాని మీద మనకి పర్టికులర్ పంతులు గారి నేమ్ ఇస్తారు. సో ఆ పంతులు వచ్చి మనకి ఇలాగా పూజ అయితే జరిపించి అమ్మకు అన్నప్రాసన అయితే జరిపించారన్నమాట. అండ్ నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను కూడా అన్నప్రాసనకి, అంటే తిరుపతిలో అన్నప్రాసన చేయడానికి పర్టికులర్గా ఏమేమి కావాలి, అంటే ఏమేమి ఐటమ్స్ కావాలి అన్నది నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఇక మాకు ఈ ఐటమ్స్ అన్నీ తెచ్చుకోవడానికి ఒక 1500 రూపీస్ పడింది. అలానే ఈ టికెట్ ఒక 200 పడింది. పూజ అంతా అయిపోయిన తర్వాత మనకి తోచినంత పంతులకి ఎంతో కొంత ఇస్తే సరిపోతుందన్నమాట. అయితే సామాన్లు అని చెప్పాను కదా, వెండివి, అంటే మేము ఇక్కడి నుంచి కొనుకెళ్ళినవి కాకుండా జస్ట్ అక్కడ పంతులు తీసుకురామన్నవి మాత్రమే మాకు ఒక 1500 రూపీస్ పడింది, వెండి సామాన్ కాకుండా. సో ఇలా అయితే అమ్ము అన్నప్రాసన మేము అనుకున్నట్టుగా చాలా చాలా హ్యాపీగానే జరిగింది. ఇకపోతే మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, అమ్ముకి 6వ నెల వచ్చేసింది కదా, ఎందుకు అన్నప్రాసన చేయలేదు, చేస్తారా చేయరా, ఇలాగెన్నో అడిగారు కదా. సో మేము అమ్ముకి 6వ నెలలో అన్నప్రాసన చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే, మాకు తెలిసిన వాళ్ళు అన్నారు 6 నెలలు వచ్చినప్పుడు కాదు, 6 నెలలు నిండిన తర్వాత. 6 నెలలు అంటే 6 నెలలు నిండిన తర్వాతే కదా 6వ నెల వస్తుంది, సో అప్పుడే చేయాలి అన్నారు. ఇంకొకటి ఏంటి అంటే మాకు తెలిసిన పంతులను కూడా కనుక్కుంటే 6 నెలలు నిండిన తర్వాతే అమ్ముకి చెప్పారనమాట. ఇంకొకటి ఏంటి అంటే మేము అంటే
తిరుపతిలో చేయాలనుకుంటున్నాం కాబట్టి అప్పటికప్పుడు వెళ్ళడానికి కుదరదు కదా. సో అందుకని ఆ టికెట్స్ అన్నీ కూడా మేము అరేంజ్ చేసుకోవాలి, పాపతో వెళ్తున్నాం కాబట్టి. అందుకని ఇంకా మాకు 6వ నెల రాగానే చేయాలని తర్వాత తెలిసినా మేము 6 నెలలు నిండిన తర్వాతే చేయాల్సి వచ్చింది. ఈ టికెట్స్ అన్నీ చూసుకోవాలి, మేము వెళ్ళాలి అంటే అమ్ముతో అప్పటికప్పుడు అవ్వదు. సో అందుకని మేము 6 నెలలు నిండిన తర్వాతే చేసాము. ఇంకొకటి ఏంటి అంటే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసినప్పుడు కూడా కొంతమంది గర్ల్ బేబీ అయితే 5th మంత్ నిండిన తర్వాత చేయాలి, ఇంకొంతమంది అయితే 6th మంత్ దాటినాక ఎప్పుడైనా చేయొచ్చు అన్నారు. అయితే నేను కానీ మా హస్బెండ్ కానీ ఒకటే అనుకున్నాము, మనకి దేవుడు పర్టికులర్గా ఎప్పుడు అమ్ముకి అన్నప్రాసన చేయాలని నిర్ణయిస్తే సో అప్పుడే జరుగుతుంది. సో అదే మన పాపకి మంచిది అని మేము అనుకున్నాం కాబట్టి మేము 6 నెలలు నిండిన తర్వాతనే మేము అమ్ముకి అన్నప్రాసన చేయడం అయితే జరిగింది. ఇదే రీజన్, ఇంతకు మించి రీజన్ అయితే ఇంకేమీ లేదు. సో ఇక్కడ పంతులు గారు పూజ అయితే స్టార్ట్ చేసేసారు. అయితే మేము ఇక్కడికి వచ్చిన 2 గంటలకి ఇదంతా స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే కొన్ని ఐటమ్స్ అయితే మాకు చెప్పారు కదా, అవన్నీ ఎక్కడెక్కడో దూరంగా ఉన్నాయి. మన ఇంటి దగ్గరనో ఇంకెక్కడైనా అయితే వెహికల్, మన ఓన్ వెహికల్ ఉంటుంది కాబట్టి సో తొందరగా అయిపోతుంది. కానీ ఇక్కడ మేమున్న దగ్గర నుంచి ఈ ఐటమ్స్ అన్నీ తీసుకొని రావడానికి ఒక 2-3 కిలోమీటర్స్ అలా పట్టింది. అండ్ అలానే అన్నప్రాసన చేయడానికి పర్టికులర్గా స్వీట్ ఏదైతే కావాల్సి ఉందో సో అన్నదానం జరుగుతుంది కదా, సో ఆ లైన్లో వెయిట్ చేసి మేము ఆ స్వీట్ అనేది తెచ్చుకోవాల్సి వచ్చింది. కాబట్టి మా హస్బెండ్కి 1.5 వరకు టైం పట్టేసింది. సో అందుకనే కొంచెం అక్కడికి తొందరగానే వెళ్ళాము, కానీ కొంచెం లేట్ అయితే అయ్యింది. అయినా సరే ప్రతి ఒక్కటి కూడా మేము అమ్ముకి ఎలా అయితే జరగాలనుకున్నామో అంత మంచిగా అయితే జరిగింది. మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా అమ్ము ముందు పట్టుకునే ఐటమ్స్ అన్నీ పెట్టాము. అయితే నేనేమనుకున్నానంటే పెన్ను బుక్కు పట్టుకోవాలి, ఎందుకంటే చదువు ఒకటి ఉంటే సరిపోతుంది, చదువే అన్నీ నేర్పిస్తుంది, అన్నీ తెస్తుంది అని నేను నమ్ముతాను. మా హస్బెండ్ అయితే స్టెథోస్కోప్ పట్టుకుంటే బాగున్ను అనుకున్నారు, అది కూడా తీసుకొని వచ్చారు, వాళ్ళు ఇచ్చిన లిస్ట్ మాత్రమే కాకుండా. సో మరి అమ్ము ఏం పట్టుకుందో చూడాలి అంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసేసేయండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది. అయితే అమ్ము కింద ఈ క్లాత్ వేసాను కదా, సో అది అమ్ము జరగలేకపోతుంది. అండ్ అమ్ము అవుట్ఫిట్ అంటే లంగా జాకెట్ ఏదైతే ఉందో అంత కంఫర్టబుల్గా లేక అమ్ము తొందరగా పట్టుకోలేకపోతుంది. ఇంకొకటి ఏంటి అంటే మనం ఇలాగా పిల్లల ముందు పెట్టే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏది పట్టుకుంటే ఫ్యూచర్లో అదే అయిపోతుంది అని కాదు, జస్ట్ ఫర్ ఫన్ కోసం మాత్రమే. ఇది తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను, ఇది జస్ట్ ఫర్ ఫన్ కోసం మాత్రమే పెడతాం మనము. అండ్ అలానే మాకు అమ్ము ఏది పట్టుకున్నా ఓకే, కాకపోతే నాకు అనిపించింది ఏంటి అంటే పెన్ను బుక్ పట్టుకుంటే బాగున్ను అని అనిపించింది, కానీ అమ్ము ఫైనల్గా ఏది పట్టుకున్నా మాకు ఓకే. అండ్ ఈ అమ్ము ముందు ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం వాటిని పూలతో కానీ దేంతో అయినా డెకోర్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే అమ్ము చాలా చిరాగ్గా ఫీల్ అయిందన్నమాట ఆ డ్రెస్లో. సో అందుకనే ఇంకా మాకు కూడా టైం లేకపోయింది, ఇంకా అందుకనే నేను కూడా ఎటువంటి డెకార్ కూడా చేసుకోలేకపోయాను. మరి అమ్ము ఏం పట్టుకుందో చూడాలి అనుకుంటున్నారా? చూసేయండి. మమ్మీ ఇగో మమ్మీ ఇగో పెన్ను పెన్ను సో ఫైనల్గా మీరు చూసినట్టుగా అమ్ము ఫస్ట్ పెన్ను ఇంకా బుక్కు పట్టుకుంది. అంటే నేను అనుకున్నట్టుగానే అమ్ము పెన్ను బుక్కు పట్టుకుంది. సో ఇలానే ముందు కూడా అమ్ము విషయంలో నేను అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్టు జరిగి అమ్ము ఫ్యూచర్ అనేది చాలా చక్కగా చల్లగా ఉండాలి అమ్ము అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ నాతో పాటు మీరు అందరూ కూడా అనుకోండి. ఇంకా తర్వాత మేము అమ్ముకి స్వీట్ ఏదైతే ఉందో అది కూడా తినిపించేసాము. ఇక్కడి నుంచి నేను అమ్ము కోసం ప్రిపేర్ చేసిన ఫుడ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మంచిగా టేస్టీగా ఉండాలి అండ్ హెల్తీగా ఉండాలి అని దేవుడికి దండం పెట్టుకొని అమ్ము కూడా చక్కగా తినాలి అని చెప్పి నేను అనుకుని అయితే అమ్ముకి పొంగల్ అయితే తినిపించాను. మా వారు ఇంకా నేను తినిపించాము. అయితే నేను తినిపించిన క్లిప్ అయితే లేదు, యాడ్ చేయలేకపోయాను. అమ్ము ఫస్ట్ పెన్ను అలానే బుక్ పట్టుకుంది కదా, ఇలాగ 3 times పట్టిస్తారు కదా, అంటే ఫస్ట్ ఏదైతే పట్టుకున్నారో అవి తీసేసి మిగతా వాటిని పట్టిస్తారు. కానీ మేము మిగతా 2 times అయితే పట్టించలేదు, ఎందుకంటే అమ్ము ఏడుస్తుంది, నిద్ర వస్తుంది అండ్ అమ్ము డ్రెస్సింగ్ కూడా అమ్ముకు అంత కంఫర్టబుల్గా లేదు. సో ఇంకా అమ్ముని ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు, ఇక్కడ వరకు చాలే అని చెప్పి ఇంకా మేము కూడా వదిలేసాము. ఇలా స్వీట్ పొంగల్ అయితే తినిపించి తర్వాత పంతులు గారు తేనె కూడా ఒక 3 times అయితే అమ్ముకి ఇలాగా పెట్టమని అయితే చెప్పారు. సో ఫస్ట్ పొంగల్ పెట్టి తర్వాత
తేనె కూడా మేమైతే పెట్టించాము. అండ్ అమ్ము అన్నప్రసన్న రోజు మేము దిగిన ఫొటోస్ ఇవి. నాకు తెలిసి ఈ వీడియోలో అంత క్లారిటీ ఉండకపోవచ్చు, నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, ఎవరైనా చూడాలి అనుకుంటే వెళ్ళి అక్కడ చూడండి. అండ్ ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోకి. మరి అన్నప్రాసన గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే కనుక నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అయితే మీకు రిప్లై ఇస్తాను. అండ్ అన్నప్రాసనకి తిరుపతిలో చేయాల్సినవి ఏమేమి ఐటమ్స్ కావాలి అన్నది కూడా నేను ఒక షార్ట్లో క్లియర్గా మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో ముందు కూడా నేను మీకు డిస్ప్లే చేశాను కదా, బాగానే ఉంది. అయితే నేను అమ్ము లంగా జాకెట్ మీదకి ఒక మ్యాచింగ్ క్లిప్ అయితే చేశాను కదా, లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఆ క్లిప్ని నేను అమ్ము లంగా జాకెట్ మీదకి మ్యాచ్ చేయలేకపోయాను, అంటే పెట్టలేకపోయాను. ఎందుకంటే అమ్ము ఏడుస్తుంది, చిరాగ్గా ఫీల్ అవుతుంది కదా. పిల్లలు కంఫర్టబుల్గా ఉంటే మనము మన పని అనేది కంప్లీట్గా చేసుకోగలము. సో నేను కూడా మర్చిపోయాను, పెట్టలేదు. అందుకని అమ్ముకి ఇంకా అన్నప్రాసన అయిపోగానే వెంటనే డ్రెస్ అనేది చేంజ్ చేసేసి ఆ క్లిప్ అయితే పెట్టాను. ఇంకా అమ్ము అన్నప్రాసన అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి మేము ఇప్పుడు మా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఫ్రీ బస్లో అయితే వెళ్ళలేదు, అమ్ము ఏడుస్తుంది, ఇంకా మాకు కూడా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నాం మేము. సో వెంటనే వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందాం అని చెప్పి ఇంకా అక్కడ నియర్లో క్యాబ్స్ ఉంటాయి కదా, సో అవైతే మాట్లాడుకొని మేము మా రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా ఇది మా రూమ్ దగ్గర ఇలాగా కోతులు అనేవి ఉన్నాయి, చాలామంది వాటికి ఫుడ్ అవి పెడుతున్నారు అండ్ చూస్తున్నారు. తిరుపతిలో ఎక్కడ చూసినా కూడా ఇవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇదన్నమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్.